హాయ్ గాయస్, బ్యాక్ టు న్యూ వ్లాగ్. యాక్చువల్లీ వేడికంటే ఒక చిన్న అక్వేరియం కొందామని అయితే వెళ్తున్నా. లైక్ 2x2 చిన్నగా కొందామని వెళ్తున్నా. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ 3 బీటా ఫిష్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఫీమేల్ అండ్ ఇంకా 2 వచ్చేసి మేల్. సో ఒక ఫీమేల్ మేల్ అనేది నేను ఆల్రెడీ బ్రీడింగ్ స్టార్ట్ చేసిన. సో ఆ బ్రీడింగ్ వీడియోస్ కూడా మీకు డైలీ పెడుతూ ఉంటా. కాకపోతే ఇంకొక మేల్కి వచ్చేసి ట్యాంక్ అనేది ఎంటీ లేదు. నా దగ్గర ఉన్న 3 ట్యాంక్స్ ఫుల్ అయిపోయినాయి. సో ఆ బీటా ఫిష్ కోసం ఒక చిన్న ట్యాంక్ ఉందామా అనేది తెలుతున్నా. ఇది వచ్చేసి బోడుపల్లి షాపు. సో గాయస్, ఇదే షాప్ అనమాట. ఎంట్రెన్స్లోనే ఫస్ట్ ఫ్లవర్ హార్న్ ఫిష్ అయితే పెట్టిండు. ఈ ఫిష్ అనేది లక్కీ ఫిష్ అట్ట అతనికి. దాదాపు ఒక 6 మంత్స్ నుంచి అయితే చూస్తున్నాను నేను ఆ ఫిష్ని ఇక్కడనే. సో ఇక్కడ వచ్చేసి ఎస్కే గోల్డ్, నీమో ఫిషెస్, గప్పి ఫిషెస్, బీటా ఫిషెస్, ఇంకా చాలా జీబ్రా ఫిషెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే ఎస్కే గోల్డ్ అనమాట. ఎస్కే గోల్డ్ షార్క్స్, గోల్డెన్ షార్క్స్, గోల్డ్ ఫిషెస్, ఇంకా బ్లాక్ షార్క్స్, అర్వానా ఫిష్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే షాప్ని విజిట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఫ్లవర్ హార్న్ ఫిష్ అనమాట. ఏదో దగ్గర 6 మంత్స్ నుంచి ఉన్నాయి. ఈ అన్న దగ్గర అయితే ఒక 2 ఫీమేల్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి నేను చూసిన లోపల. అండ్ ఇప్పుడు మీకు ఒక అర్వానా చూపిస్తా. ఎంత పెద్ద ఉందంటే అది ఎంత దాచుకుంటుంది చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట అర్వానా ఫిష్. దీనికైతే గోల్డ్ ఫిష్ బలి. నేనైతే ఒక చిన్న అక్వేరియం తీసుకున్నా. ఇంటికెళ్ళి బీటా ఫిష్ని అయితే అందులో వేద్దాం. సో గాయస్, ఇదే అనమాట మనకు చిన్న అక్వేరియం. యాక్చువల్లీ దీన్ని సింగిల్ కింద ఉంచిన అంటే ఆల్రెడీ నా దగ్గర ఒక మేల్ ఫీమేల్ బ్రీడింగ్ అవుతుంది అనమాట. సో దీన్ని కూడా కరెక్ట్ పేరు వెతికి మళ్ళీ దాన్ని కూడా బ్రీడింగ్ స్టార్ట్ చేస్తాం. ఇంతే ఈ రోజుకి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.